సంవత్సరాలుగా కాంగ్రెస్ కార్యకర్తగా పార్టీకి పనిచేసినటువంటి పనిని గుర్తించి ఈరోజు మూడోసారిగా కాంగ్రెస్ పార్టీ మల్లికార్జున ఖర్గే గారు అలాగే ఈ రాష్ట్ర రథ సారథి రాలైనటువంటి శర్మిలారెడ్డి గారు అలాగే సిడబ్ల్యూసీ మెంబర్ నా రాజకీయ రెడ్డి గారు వీళ్ళందరూ గుర్తించి మూడోసారి రాయదుర్గం నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రజలకి దిగడానికి అవకాశం ఇచ్చినారు. అలాగే ఈరోజు ఈ రాష్ట్రంలో గత 10 సంవత్సరాలుగా టీడీపీ కావచ్చు ఈ రాష్ట్ర ఆత్మ గౌరవాన్ని తీసుకుపోయి మోదీ చేతుల్లో పెట్టినటువంటి సందర్భంలో ఈరోజు ప్రజలందరూ ఆలోచిస్తున్నారు. ఎందుకంటే గతంలో 10 సంవత్సరాల కిందట రాష్ట్రం విడదీసింది అని చెప్పి కాంగ్రెస్ని పక్కన నెట్టేసి ఈరోజు ఈ 10 సంవత్సరాల్లో 5 సంవత్సరాల్లో టీడీపీ ప్రభుత్వం పరిపాలించింది, 5 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పరిపాలించిన వీళ్ళందరూ అభివృద్ధి సంక్షేమంలో డెవలప్మెంట్ ఏమైనా చేశారంటే ఒక పెద్ద సున్నా మాదిరిగా తయారైంది. బడుగు బలహీన వర్గాలకు కావచ్చు, రైతులకు కావచ్చు, కూలీలకు కావచ్చు, యువతలకు కావచ్చు, మహిళలకు కావచ్చు, వీళ్ళకి ఒదిగింది ఏమి లేదు. ఎందుకంటే గత కాంగ్రెస్ ప్రభుత్వం ఈ దేశానికి స్వతంత్రం తెచ్చింది. ఈ బడుగు బలహీన వర్గాలని సంక్షేమాలను ఆలోచించే పార్టీ అంటే ఒక కాంగ్రెస్ పార్టీ అని అంటాము. ఎందుకంటే అన్ని వర్గాల ప్రజలకు మేలు జరగాలంటే కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యం. ఈరోజు చూడండి, యువతలు కష్టపడి చదువుకొని ఎక్కడెక్కడో విద్యాభ్యాసం చేసి ఉద్యోగాల్లో వస్తాయని ప్రైవేటు కోచింగ్ల్లో లక్షలు పారపోసి ప్రిపేర్ అయితే ఉద్యోగాల పరిస్థితి 2,00,000 2.5 లక్షల ఉద్యోగాలు ఉంటాయి రాష్ట్రంలో. ఇంతవరకు ఒక్క ఉద్యోగం కూడా ఇచ్చలేని పరిస్థితి ఏర్పడింది. కేంద్రంలో అధికారం రాకన ముందర మోదీ గారు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానండి. 2 కోట్లు కాదు కదా. తర్వాత ఏమన్నాడు, సమోసా అమ్ముకోండి, టీ చాయ్ చేయండి, అది చేయండి అని చెప్పి యువతల్ని మభ్యపెట్టి మళ్ళీ ఈరోజు యువతలకి మీకు అన్ని చేస్తాం ఇది చేస్తామని చెప్తాం. మరి సొల్లు మాటలు తప్ప వీళ్ళకి ఒదిగింది ఏం లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రజలు తెలుసుకున్నారు. ఎందుకంటే ఈరోజు